కల్తీ జరిగింది కాబట్టి వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దోషులు శిక్షిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఇదే చెప్తానబ్బా, ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలే దీంట్లోకి. జరుగుతూ ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం కానీ తప్పుపట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుళ్ళు, నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్రభాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను 2-3 క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా. అయ్యా ఇదే సింఘాల్ అనే ఈఓ ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇదే అనిల్ సింఘాల్ అనే ఈఓ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈఓగా పనిచేశాడు, ఈఓగా ఉన్నాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకునింటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింఘాల్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈఓగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. దాని అర్థం ఏమిటి? ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. శ్యామల్ రావు అనే వ్యక్తి ఈఓగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామల్ రావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామల్ రావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామల్ రావు ఈఓగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? ఇప్పటి వరకు ఏకంగా 12 కేసులు పెట్టారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్మలపల్లిలో ఆయన గెలిచిన ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేట్ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ
కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాక్షస యుగంలో రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటోడు కల్తీ లిక్కర్ చేయగలుగుతాడా? దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా? ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది. 12 కేసులు పెట్టారు, చివరికి 83 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు. చివరికి జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ నాయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద 7 కేసులు పెట్టినారు. జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టినారు. వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి వీళ్ళే ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఆయనకు ఎంత చులకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రాష్ట్రం మొత్తం తెలుసుకునే దానికోసం. టీటీడీలో మాత్రమే కాదు, ఈ సైడ్లో కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు అన్నారు.